ఎవరితోనో మనకున్న సాంగత్యం ఎప్పుడైనా పోయేదే కదా. ఎంత గొప్ప ప్రేమించిన భార్యని, ఎంత ప్రేమించిన భర్తని 25 ఏళ్ల వరకు వారెవరో మనకి తెలియదు, మనం ఎవరో వారికి తెలియదు. పెళ్లి జరిగింది. 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో అవకాశాన్ని బట్టి ఆయుర్దాయాన్ని బట్టి సంసారం నడిచింది. తర్వాత ఎంత గొప్ప సీతారాములు లాంటి ప్రేమికులైనా సరే, రుక్మిణీ కృష్ణుడు లాంటి వాళ్ళైనా సరే, పార్వతీ పరమేశ్వరుడు లాంటి వాళ్ళైనా సరే ఎవరో ఒకరి ముందు వెళ్ళిపోవాలా వద్దా? అది ప్రకృతి నియమం. అది దానికి సహజంగానే అనుబంధం కారణంగా కళ్ళ నీళ్ళు వస్తాయి, బాధ కలుగుతుంది, అంతే. అక్కడే ఆపియాలి, దాన్ని అక్కడే ఆపియాలి. ఇంకా ఏడుస్తూ కూర్చోవడం, అలాగే ఎవరో వచ్చేసరికి ఏడవడం ఉంది, ఏమన్నా అనుకుంటారో అని, ఇది మరీ దారుణమైన విషయం. ఇది ఎవరి కోసం మనం ఏడవలసిన పని లేదు. ఇక్కడ మనకు దుఃఖం సహజంగా వస్తే కళ్ళ నీళ్ళు వస్తే, లేతే రావు. ఏమిటమ్మా భర్త పోయినా అలా ఉన్నామంటే, ఇలాగే ఉండమని మా ఆయన చెప్పారని చెప్పండి, గొడవ లేదు, సుఖంగా ఉంటుంది. ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాం. లేకపోతే లోకం చాలా చెడ్డదమ్మా, వీళ్ళకి ఏడుపులు కావాలి. అంతే. అంతో మన ఇంట్లో ఏడుపులు పక్కింటి వాడికి ఎంత ఆనందంగా ఉంటాయో.